రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాలు ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా పెట్టుకునేందుకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీఎస్పీ పోలీస్ పటాలంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తొలగించారు. సిద్ధవటం మండలం ఏపీఎస్పీ పోలీస్ పటాలం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వంటి పదార్థాలను తొలగించారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ కృష్ణ శనివారం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వంటి పదార్థాలు తొలగింపు చేపట్టేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని, స్కూల్ విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగింపు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేశారని, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసర ప్రాంతాల్లో ఉన్న మొక్కల తొలగింపు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. పాఠశాల ఆవరణ చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మాణం కొరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ పోతులూరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కూల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు తొలగింపు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోతులూరయ్య, హెడ్ మాస్టర్, జెడ్పీ హై స్కూల్ 11th బెటాలియన్, సిద్ధవటం మండల్. సార్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం స్కూల్లో చేపట్టినాము. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ అందరం కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో పాల్గొని పిచ్చి మొక్కలు, తర్వాత పేపర్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టినాము. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు ఈరోజు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు బారిస్టర్ పార్వతీశం నో బ్యాక్ డే కాబట్టి ఈరోజు బారిస్టర్ పార్వతీశం సినిమా కూడా చూపిస్తున్నాము వాళ్ళకి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు మాత్రం యాక్షన్ ప్లాను మామూలుగా యథావిధిగా జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరిపి సార్ తర్వాత స్కూల్ కాంప్లెక్స్కు వెళ్ళిపోతాం సార్ అందరం కూడా. ఈరోజు నో బ్యాక్ డే అంటే క్లాసులు అనేటివి జరగవు 6th నుంచి 9th వరకు. అన్నీ కూడా పాఠ్యాంశేతర అంశాలు మాత్రం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి సార్. మీడియా మిత్రులకు, మా తోటి ఉపాధ్యాయులకు అందరికీ ఈరోజు బెటాలియన్లో హై స్కూల్ నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మా వంతుగా మేము కూడా పాల్గొనడం జరిగింది. హెడ్ మాస్టరు మరియు తోటి టీచర్ల ఆవేశంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతలో పాల్గొన్నాము. బెటాలియన్ హై స్కూల్కు మన పోతులూరయ్య హెడ్ మాస్టర్ గారు మరియు టీచర్లు చాలా శుభ్రతగా స్కూల్ను మంచి డెవలప్తో ముందుకు తీసుకొని పోతారు. అదేవిధంగా స్కూల్లో పిల్లలు చదువుకుంటే మన ఐటీ నారా లోకేష్ గారు మంచి కంపెనీలు తీసుకొచ్చి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఎదగాలని కోరుకుంటూ మన ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనమన్నారు. ఆయన కూడా ఏదైనా మనకు అవసరం అయితే కనుక అన్ని విధాలుగా ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తారు. నేను రాజంపేట నియోజకవర్గానికి బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశము. ఈ స్కూల్కు కోఆప్షన్ మెంబర్గా నన్ను ఎన్నుకున్నారు. కృష్ణ యాదవ్ నా పేరు. దీనికి అందరికీ సహకరించినందుకు తోటి ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సార్ ఇంకోటి చిన్న రిక్వెస్ట్, స్కూల్కి వచ్చేదారిలో విద్యార్థులకు రోడ్డు వచ్చి సరగాలేదు, రోడ్డు కూడా గుంతలు ఉంది. మీరు ఇన్ఛార్జ్ తీసుకెళ్ళి రోడ్డు ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళినాము. మా తోటి మిత్రుడు ఒక ఆయన మాకు మినిస్టర్ ఫండ్స్లో ఈ బెటాలియన్ బ్రిగేడ్లో నుంచి స్కూల్ కాడికి రోడ్డు శాంక్షన్ చేసేదానికి లెటర్ ఇచ్చినారు. తొందరలో జీవో పెట్టాము. ఈ రోడ్డు వేయాలని నేను ఎన్ని రోజుల నుంచి కలగంటాను. ఇంతకుముందు కూడా బెటాలియన్లో 8 రోడ్లు వేసినాను, సిమెంట్ రోడ్లు. ఈసారి కూడా ఈ రోడ్డు వేయాలని ఆలోచనతో ఉన్నాం. తొందరలో చాలా గుంతలు పడి స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా జరుగుతుంది కాబట్టి ఈ రోడ్డును తొందరలో పూర్తి చేసి ఈ స్కూల్కు గిఫ్ట్గా ఇచ్చి మా ఉపాధ్యాయులకు అందరికీ సహకరించుతాను. ఇన్ఛార్జ్ ద్వారా మాట్లాడి చేస్తానని. అలాగే స్కూల్ కూడా చాలా గత కాలం నుంచి ఒక సమస్య ఉంది, చుట్టూ కాంపౌండ్ లేదని ఒక విద్యార్థులు మొన్న కూడా ఒక కమిటీ మీటింగ్ కూడా మా దృష్టికి తీసుకెళ్లారు. మీరేమైనా ఇన్ఛార్జ్ తీసుకెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తారా? ఖచ్చితంగా పరిష్కరిస్తాము. పిఎంజీ దాంట్లో ప్రధానమంత్రి బ్రాంచ్లో పెట్టించి ఇది ఖచ్చితంగా ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్ళి ఈ కాంపౌండ్ను ఖచ్చితంగా నెరవేర్చి ఈ స్కూల్కి ఏం కావాలన్నా కూడా మా ఇన్ఛార్జి దృష్టికి, అవసరమైతే ప్రధానమంత్రి దృష్టికి కూడా పోయి దీనికి ఏ విధంగా అయినా సహకరించడానికి నేను కోఆప్షన్ మెంబర్గా హామీ ఇస్తున్నాను.